ఇంతకుముందు ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో ఒక వీడియో పెట్టాను. 15 lakh వ్యూస్ వచ్చాయి. మిస్ అయ్యుంటే గనక చూడండి. ఫ్లైట్ ఎక్కినట్లుందని చాలామంది అన్నారు. ఇప్పుడైతే బిజినెస్ క్లాస్ ఎలా ఉంటుందో, ఫెసిలిటీస్ ఏంటో అవన్నీ తెలుసుకుందాం. రాజు, నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నాకు ఒక చిన్న వీడియో చేసి పెట్టు. నువ్వు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ప్రీమియం క్లాస్లో, బిజినెస్ క్లాస్లో ఇలా ట్రావెల్ చేస్తావు కదా. నేనంటే ఎర్ర బస్ ఎక్కినట్టు ఎకానమీ క్లాసే, సో నాకు అవన్నీ తెలీదు. ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే, మొన్న నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్లో నుంచి నాకు ఎస్ఎంఎస్ పంపించావు. ఎస్ఎంఎస్ కాదు, వాట్సాప్ పంపించావు. మామూలుగా అయితే అలా కుదరదు కదా. సో నాకు చాలా క్యూరియాసిటీ అనిపించింది, అదెలా పాసిబుల్ అని. సో ఇంకా అలాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందామని. నాతో పాటు మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది కదా, విజయాస్ హర్విలు, సో వాళ్ళకు కూడా తెలియచేద్దామని అనుకుంటున్నాను. సో నువ్వు చెప్తే బాగుంటుందని నాకంటే, అందుకని. సో దాంట్లో ఎలా ఫీచర్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ కొంచెం చెప్పవా? వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి కదా ప్యాకెట్లు, అవన్నీ ఓపెన్ చేస్తూ చెప్పు. సరే, నాకు టైం అయింది, తొందరగా చెప్తా. ఎకానమీ క్లాస్లో నువ్వు ట్రావెల్ చేసావు కదా, దాని గురించి చెప్పక్కర్లే. ఎకానమీ నార్మల్ మన డొమెస్టిక్ ఎలా ఉంటుందో అలా కూడా ఇంటర్నేషనల్ ఎకానమీ క్లాస్. నాకైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో బెటర్ అనిపిస్తుంది. సరే, ఫ్లైట్లో అంత కాదు, కొంచెం బాగానే ఉంటుంది. లెగ్ స్పేస్ అది తక్కువ ఉంటుంది, రిక్లైనర్ సీట్ ఉండదు, బేసిక్ ఫుడ్ ఉంటుంది, బేసిక్ కంఫర్ట్స్ ఉంటాయి. అలాగని ఎకానమీ క్లాస్ మరి చాలా నిష్ఠూరంగా చూడచ్చు. నిష్ఠూరంగా కాదు, ఆ స్పేస్ బాగుంటుంది కదా, కూర్చునే లెగ్ స్పేస్ బాగుంటుంది. అండ్ రిక్లైన్ చేసుకోవాలన్నా కొంచెం బెటర్గా ఉంటుంది. ఫ్లైట్లో అంత ఉండదు, ఎలా కొంచెం నిటారుగా కూర్చోవాలి. అండ్ ఫ్లైట్ ఏదైనా గడబడమంటున్నా ప్రతిసారి వాళ్ళు సీట్ ముందుకు పెట్టుకోమంటారు. అలా బస్సులో అయితే బెటర్ అనిపిస్తుంది నాకు మాత్రం. ఎకానమీ క్లాస్కి, బిజినెస్ క్లాస్కి, ఫస్ట్ క్లాసు స్టేజెస్ ఆఫ్, అంటే ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాసు. కానీ కొన్ని ఎయిర్లైన్స్లో ప్రీమియం ఎకానమీ అని కూడా ఉంటుంది. ప్రీమియం ఎకానమీ అంటే డిఫరెన్స్ ఏంటంటే కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, సీట్ రిక్లైనర్, కొంచెం పార్షియల్గా రిక్లైనర్ సీట్ ఉంటుంది, కొంచెం లెగ్ స్పేస్ ఉంటుంది. ఫుడ్ కొంచెం బెటర్ క్వాలిటీ, అంటే ఎక్కువ ఐటమ్స్ పడే డిన్నర్ కానీ లంచ్ కానీ ఉంటుంది. మరి డ్రింక్స్లో వ్యత్యాసం ఉంటుందని నేనైతే అబ్జర్వ్ చేయను. ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ సాఫ్ట్ డ్రింక్. సో అది ప్రీమియర్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ ఎకానమీ కానీ ఇన్ ఫ్లైట్లో నీకు కంఫర్ట్ కిట్ ఇస్తారు కదా. దీంట్లో ఏముందో చూద్దాం. బేసిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దుబాయ్ నుంచి యుఎస్, దుబాయ్ వరకు ప్రీమియర్ ఎకానమీలో వెళ్ళాను మొన్న యుఎస్ వెళ్ళినప్పుడు. సాక్స్, ఐ మాస్క్, టూత్ బ్రష్, పేస్ట్ కూడా చూపి ఎంత సైజు, చిన్న బుల్లి, ఒక్కసారికి వస్తుంది బుల్లి పేస్ట్, దట్స్ ఆల్. ఓకే, బేసిక్ కిట్ ఇస్తారు. దుబాయ్లో దిగి లేదంటే ఇన్ ఫ్లైట్లో మొహం కడుక్కోవాలన్నా ఇది ప్రీమియర్ ఎకానమీలో కానీ ఇది ఇస్తారు. ఎమిరేట్స్ వారు ఇస్తారు. బిజినెస్ క్లాస్ అనుకో, బిజినెస్ క్లాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ నీకు సెమీ క్యాబిన్ లాగా ఉంటుంది, సీట్ రిక్లైనర్ కాదు, ఆల్మోస్ట్ సోఫా లాగా నువ్వు నిద్రపోవచ్చు, పడుకోవచ్చు. గౌన్ ఇస్తారు, నైట్ గౌన్ ఇస్తారు, నైట్ ఫ్లైట్ అవుతాయి. అవునా? మరి గౌన్ తేలేదే, ఇచ్చేయాలా? మరి ఇచ్చేయాలో తెచ్చేయాలో నాకు తెలియదు. నేనైతే నా జీన్తోనే పడుకున్నాను, వాళ్ళు ఇచ్చింది తీసుకోలేదు. మరి ఎందుకు తేలేదంటావేమో, నీకు తెలుసుగా నాకు మొమాట ఎవరన్నా అడగడానికి, అందుకని తేలే. పాపం నీకోసం వీడియో కూడా తీయొచ్చు, చాలామంది వీడియోలు తీస్తున్నారు ఫ్లైట్లో, చూశాను. కానీ మరి నేను నా పనిలో నేనున్నాను, నా ల్యాప్టాప్ చూసుకుంటూ చేయలే. సో ఇది కంఫర్ట్ కిట్, ఎమిరేట్స్లో బిజినెస్ క్లాస్లో కంఫర్ట్ కిట్. దీంట్లో ఏమున్నాయో నీకు ఎప్పుడు చెప్పిస్తాను క్విక్గా. ఇప్పుడు సీట్లు మన ఎకానమీలో అలాగా 3 ఉంటాయా, లేకపోతే 2 2 అటు ఇటు 2, మధ్యలో 2, ఆ విండో వైపు 2, మధ్యలో 2. ఇద్దరి మధ్యలో గ్యాప్, ఇద్దరి మధ్యలో నీకు ఆల్మోస్ట్ పార్టిషన్ ఉంటుంది. అంటే ఆ పార్టిషన్ అంటే గ్లాస్ హోల్డరు అన్నీ. అసలు అటువైపు వాళ్ళు నీకు కనబడరు అన్లెస్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్. అది ప్లస్ ఫుడ్ కంఫర్ట్ ఉంటుంది, అంటే బెటర్ ఫుడ్ ఇస్తారు, నీకు చాయిస్ ఇస్తారు, నీకు ఏం కావాలో అడుగుతారు. మధ్యలో కొంచెం నీకు తెలుసు కదా 5 స్టార్లో సర్వీస్ ఎలా ఉంటుంది, వాట్ డూ యూ వాంట్ సార్ అని కొంచెం అతి మర్యాదగా అడగడం. ఎకానమీ క్లాసులో వాళ్ళు పెట్టింది ట్రే ఇస్తారు, తినేసి మళ్ళీ ఇచ్చేయాలి. కెన్ ఆస్క్ మేబీ, బట్ అంతే లిమిటెడ్. బిజినెస్లో కొంచెం ఎక్స్ట్రా ట్రీట్మెంట్, ఏమేమి కావాలా, వాట్ కైండ్ ఆఫ్ ఏ వైన్ యూ వాంట్. టెంపరీ మహారాజు అనమాట.
అంత కాదు, బట్ అడుగుతారు చాయిస్ ఆఫ్ వైన్స్ కానీ, చాయిస్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, లేదంటే చాయిస్ ఆఫ్ ఆల్కహాల్ విస్కీస్ కానీ, బ్రెడ్స్ ఏం కావాలో అడుగుతారు, క్రోజెంట్ కావాలా, ఈ బ్రెడ్ కావాలా, గార్లిక్ బ్రెడ్ కావాలా, రకరకాల క్వశ్చన్లు అడుగుతారు. అది ఫుడ్ విషయంకి వస్తే. తర్వాత బిజినెస్ క్లాస్లో రిక్లైనర్ సీటు పడుకోవాలని చెప్పాను కదా, నైట్ గౌన్ అది ఇస్తారు, కంఫర్ట్గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్ట్రక్ టు దిస్ సీట్, అంటే సీట్లోనే అలా ఉండిపోక్కర్లే. అంటే మామూలుగా ఎకానమీ క్లాస్లో మనం రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే వెళ్తాం, మళ్ళీ వచ్చి మన సీట్లో కూర్చుంటాం. బిజినెస్ క్లాస్లో అలా కాదు, కొంచెం మన లివింగ్ రూమ్ కంఫర్ట్ ఇస్తారు అక్కడ. అంటే ఒక చిన్న సోఫా లాగా, టీపాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, చిన్న బార్ కౌంటర్ లాగా ఉంటుంది. అంటే మన ఇష్టం వచ్చిన టైంకి మనం వెళ్ళి యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ డ్రింక్, ఏదైనా కాఫీ తాగాలన్నా లేదా ఎనీథింగ్ యూ వాంట్, అక్కడ కౌంటర్ లేడీ ఉంటుంది, షీ విల్ గివ్ యూ. తర్వాత చిన్న కాన్ఫరెన్స్ టేబుల్ లాగా ఉంటుంది, ఫ్రెండ్స్తో వెళ్తే కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంటే కొంచెం ఆల్మోస్ట్ నీకు అంత లాంగ్ హాల్ ఫ్లైట్లో సీట్లోనే ఉండిపోయామో, చెతకిలు పడిపోయామో అనే ఫీలింగ్ ఉంటుంది, ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం. అది బిజినెస్ క్లాస్. ఓకే, సో ఈ కిట్, ఇది కంఫర్ట్ కిట్. దీంట్లో ఏమి ఇస్తారో చూద్దాం. ఇందాక ఎకానమీ క్లాస్లో కూడా ఈ ఐ మాస్క్ ఇచ్చారు, కానీ ఇది కొంచెం బెటర్ ఐ మాస్క్, స్మూత్. ఇది నీకోసం తీసుకొచ్చా, సాధారణంగా అలాంటివి నేను తయారు, నీకు తెలుసు కదా. వైడ్ కూడా ఉంది, వైడ్ ప్లస్ స్మూత్ ఆన్ ఐస్. ఈసారి మాత్రం సినిమా తీసినట్టుగా వీడియో ఇట్లా పిచ్చి పిచ్చిగా చిన్న చిన్న మొక్కలు కాదు, కళ్ళకు కట్టినట్టు సినిమా చూపించినట్టు ఉండాలి. వీడియో మరి నేను ప్రామిస్ చేయలేను, బట్ ఐ విల్ ట్రై. ఇది ఐ మాస్క్ ప్లస్ టిష్యూస్ బేసిక్ ఇస్తారు, డియోడ్రెంట్, రోల్ ఆన్, రెక్సోనా మంచి బ్రాండే అనుకుంటా. దే గివ్ గుడ్ పర్ఫ్యూమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రాండెడ్ పర్ఫ్యూమ్. సాధారణంగా మనం ఎయిర్పోర్ట్స్లో లేకపోతే పెద్ద మాల్స్లో విండో షాపింగ్ నేను ఎప్పుడు కొనలే, ఇస్తారు. ప్లస్ షేవింగ్ రేజర్, ఫోమ్, ఇంకా ఏమున్నాయి చూద్దాం. మళ్ళీ బ్రాండెడ్ మాయిశ్చరైజర్, మరొకటి ఫ్లైట్ లాంగ్ హాల్ కాబట్టి అవసరం అవుతుందేమో అని డెంటల్ కిట్. ఓకే, ఇవన్నీ ప్లస్ దిస్ బ్యాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రీయూజబుల్, మనం వాడుకోవచ్చు షేవింగ్ కిట్లా, అంటే డిస్పోజబుల్ కాదు, అందుకోసమే ఇస్తారు. ఫర్ బ్రాండ్ రీకాల్, లాస్ట్ టైం ఎమిరేట్స్లో వెళ్ళాం కదా అని మనకు గుర్తొచ్చి ఈసారి కూడా ఎమిరేట్స్లో వెళ్తామని వాళ్ళ అభిప్రాయం. కానీ ధరలు బట్టే మనం వెళ్తాం. అది ఇది ఫ్లైట్ క్లుప్తంగా స్టోరీ. ఇంకా ఏంటి ఇన్ఫ్లైట్ ఫీచర్స్? ఇన్ఫ్లైట్లో కమ్యూనికేషన్ ఫీచర్స్ ఉంటాయి, వైఫై ఫ్రీ, బిజినెస్ క్లాస్లోంచి యూ కెన్ సెండ్ టెక్స్ట్. నీకు కూడా మెసేజ్లు పంపించాను కదా, అది చూసే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏదో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్తున్నాను, ఇరాక్ పక్కన ఉన్నాను, సో వైఫై టెక్స్ట్ చేయొచ్చు. వాట్సాప్ పిక్చర్స్ పంపడానికి లేదు, ఓన్లీ పంపచ్చు. ఇంటర్నేషనల్ కాల్స్ చేయొచ్చు, కానీ పెయిడ్ కాల్స్. ఓకే, వాట్సాప్ కాల్, నార్మల్ కాల్, ఇంటర్నేషనల్ కాల్ చేయొచ్చు. అదే మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, ప్రైమ్ మినిస్టర్ ఏదో దేశంకి వెళ్తూ సపోజింగ్ ఇందిరాగాంధీ ఎక్కడికో వెళ్తున్నది, శ్రీలంక మీద నుంచి ఫ్లై చేస్తున్నది అనుకో, ఆవిడ శ్రీలంక ప్రెసిడెంట్తో మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పిందని. మాకు అర్థమే కాదు ఏరోప్లేన్లోంచి ఎలా మాట్లాడుతుంది కింద కలిసి. ఇప్పుడు అది రియాలిటీ, సెల్ ఫోన్ వచ్చింది కదా, సో ఫ్లైట్లోంచి యూ కెన్ టాక్ టు ఎనీబడి. చాలామంది మాట్లాడతారు, నేనైతే ఐ డోంట్ టాక్ బికాజ్ వేస్టింగ్ ఆఫ్ మనీ. అది, సో కాల్స్ చేయొచ్చు, వైఫై చేయొచ్చు. వీడియోస్ పిక్చర్స్ కుదరదు, వీడియోస్ పిక్చర్ వాట్సాప్లో పంపడానికి కుదరదు. డేటా మరి వాడుకుని పంపొచ్చాము, ఆ ప్రయత్నం నేను చేయలేదు. అది థ్యాంక్ యూ విజయ. ఈసారికి చాలు కానీ, బట్ ఈ నెక్స్ట్ టైం వీడియోలు తీసుకుంటా, ఇలా చెప్తే బాగుండదు. మనకు కూడా ఏదో చిన్న షార్ట్ వీడియో తీసాం, సమ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, నీకు షేర్ చేస్తాం. ఓకే, ఇది అక్కడ ఉండే లాంజ్. మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు. వీళ్ళందరూ ఆయన ఆఫీస్ కలీగ్సే. ట్రావెల్ అంతా సీట్లోనే కూర్చోకుండా లేచి చక్కగా లాంజ్ దగ్గర ఇలాగ ఫెసిలిటీ ఉంటుంది. ఇలాగ ఫ్రెండ్స్తో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సీట్ ఇలా ఉంటుంది. ఈ వీడియోలోనేమో మీకు ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో అంతా చాలా క్లియర్గా చూపించాను. అలాగే ఇక్కడ ట్రైన్స్ చూపించాను, ఇక్కడ ట్రైన్స్ చూపించాను లోపల ఎలా ఉంటుందని. ఈసారి వీలైతే ఇంకొక మంచి షిప్ చూపించడానికి ట్రై చేస్తా.